Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 21st May 2026. రేపు వచ్చేసి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒకసారి క్విక్గా మనం ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం అండ్ దాని తర్వాత ప్రీ మార్కెట్ అనాలిసిస్. ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో ఇది మనకి ట్యూస్డే క్లోజింగ్ అనమాట బేసిక్గా. సో దీన్ని బట్టి ఈవెన్ ఎస్టర్డే వీడియో లేకుండే ఇట్ వాజ్ కొంచెం హెక్టిక్ ఉండే అనమాట. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మెన్షన్ చేసినో, ఎప్పుడైతే మనకి ఈఎంఎస్ బ్రేక్అవుట్ అయితే బుల్లీ సైడ్ ఉంటుంది అండ్ సేమ్ వే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినా కూడా బుల్లీ సైడ్ ఉంటుంది. అదర్ దెన్ దాట్ ప్రైస్ అనేది అట్లీస్ట్ బేరీస్ మూవ్లో ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసిండే. సో యా, సో సింపుల్గా చెప్పాలి అంటే ఈఎంఎస్ బ్రేక్అవుట్ అయితే బుల్లీ సైడ్ అండ్ ఈవెన్ 1:1, 1:2 బికాజ్ డేటా లేదు కాబట్టి. అండ్ సేమ్ వే ఈ ఈఎంఎస్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం సో ఈవెన్ సేమ్ వే 1:1, 1:2. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా లేనప్పుడు ఏంటంటే మనం క్విక్గా ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడం మంచిది. సో డైరెక్ట్ మనకి ఏదైతే మనం సపోర్టివ్ జోన్స్ అనుకుంటామో టార్గెట్ ఏరియాస్లోకి అయితే ప్రైస్ వచ్చింది. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి ఓపెనింగ్ వచ్చేసి అండ్ సేమ్ వే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్స్ అట్లాంటివి ఏమీ లేవు. సో ఓన్లీ థింగ్ వాజ్ ఈఎంఎస్ పైన మనకి ట్రెండ్ లైన్ ఉంది, రెసిస్టెన్స్ 1. టీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్యాప్ డౌన్ అవ్వగానే, హ్యూజ్ గ్యాప్ డౌన్ అవ్వగానే మన ట్రేడర్స్ అందరూ సైకాలజీ ఎలా ఉంటుందంటే మార్కెట్లో ఏదో పెద్ద న్యూస్ ఉండింది అండ్ ఇది ఇంకా డౌన్ సైడ్ వెళ్తుంది అనే వేలోనే ఉంటారు. అండ్ అట్లీస్ట్ ఎవరైతే ఛానల్ని ఫాలో అవుతున్నారో, రెగ్యులర్గా టచ్లో ఉన్నారో, అట్లీస్ట్ వీళ్ళందరూ కూడా సేవ్ అయిన ఫీలింగ్ అనమాట. సో బికాజ్ ప్రైస్ ఎప్పుడైనా సరే ఎవ్రీ టైం ఏడిఆర్కి మించి అనేది ట్రావెల్ చేయదు. ఎప్పుడైనా ఈవెంట్స్ కానీ ఇట్లాంటి థింగ్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది ప్రైస్. అండ్ ఇక్కడ ఎవరైతే స్టక్ అయి ఉంటారో అంత ఈజీగా స్టాప్ లాస్ తీసుకోవాలనిపించదు. బికాజ్ మళ్ళీ జనరల్గా ఈ ట్రెండ్ లైన్ ఉంది, గ్యాప్ ఫిల్ చేసి కిందికి వస్తుంది, ఇట్లాంటి థాట్స్ అన్నీ ఉంటాయి. బట్ క్లియర్గా మనం ఒక హార్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం అట్లీస్ట్ ఈ సపోర్ట్ జోన్లో ఉందా, ఎక్కడ ఉంది అనేది తెలుసుకోగలిగితే దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. అండ్ ఆర్ఎస్ఐతో కన్ఫర్మేషన్ బేసిక్గా ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ వర్క్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ అది వర్క్ అయ్యే వేలు, మనకు నచ్చిన వేలు ఎప్పుడు కూడా జరగదు. అది ఎలా వర్క్ అవుతుందో దాన్ని బట్టి మనం మన ప్రైస్ యాక్షన్ని, మన థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. యా, ఇక్కడ క్లియర్గా చూస్తే ఏం తెలుస్తుంది, అట్లీస్ట్ బేరీస్ చేయాలనుకుంటే నేను ఏదైతే అప్డేట్స్ ఇస్తానో ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అండ్ సేమ్ వే మామూలు ఓపెన్ ఛానల్లో కూడా. యా, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి ప్రైస్ ఏం చేస్తుంది, సపోర్ట్ తీసుకుంటుంది కదా. సో అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes 30 minutes అవాయిడ్ చేయమని చెప్పేది ఎందుకంటే ఇదే అనమాట. ఒక కన్ఫర్మేషన్ వచ్చినాక మనం ఈజీగా ఒక పుట్ సేల్ చేసుకొని రిలాక్స్గా ఉండొచ్చు. సో సెల్లర్స్ అయితే ఆర్ ఈవెన్ కాల్ బయర్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే ఓన్లీ 10 to 20% క్వాంటిటీతోని జస్ట్ ఏటీఎం కానీ ఐటీఎం కానీ బై చేసినా కూడా డే ఎండ్కి మంచి ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఎంట్రీస్ తీసుకోవాలి. అండ్ ఈ ప్రైస్ ఎక్కడి వరకు వెళ్తుంది క్లియర్గా ఆలోచించండి. మళ్ళీ హార్లీ టైం ఫ్రేమ్లో 50 mm. సో ఎక్కడి వరకు వెళ్తుంది లేదనే సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఓన్లీ థింగ్ వాజ్ మనకి 15 minutesలో ఇంకొక డౌ థియరీ కన్ఫర్మేషన్ కావాలి, ఇది సపోర్ట్ తీసుకున్నట్టు. అండ్ సేమ్ వే అదే ప్రెడిక్ట్ చేసినుండే అండ్ క్లియర్గా మనం అర్థం చేసుకున్నా కూడా నేను అట్లీస్ట్ క్యాండిల్ బై క్యాండిల్ ప్లే చేసి చూపిస్తా. సో ఒక బౌన్స్ వచ్చింది, స్టిల్ ఇక్కడ వరకు ట్రేడ్ లేదనుకుందాం మనకి. దాని తర్వాత క్లియర్గా చూడండి, ఇప్పుడు మనకి అట్లీస్ట్ మనకేం కావాలి, ఈవెన్ 5 minutesలోకి వెళ్ళినా కూడా ఇది ఒక క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరుకుతూ ఉంటుంది మనకి. అండ్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్, ఆర్ఎస్ఐ చూపించడం మర్చిపోయినా, ఇక్కడ క్లియర్గా చూడండి ఆర్ఎస్ఐ ఏం చేస్తుంది, ప్రైస్ కిందికే వస్తుంది. బట్ సేమ్ వే ఆర్ఎస్ఐ కూడా ఈ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనే వే అయితే ఉంది కదా. అండ్ ప్రైస్ ఇక్కడ ఈక్వల్ లోస్ చేసింది, బట్ ఇక్కడ ఒక హయ్యర్లోనే ఉంది. అంటే మనకేంటి, ఈ బేరీ స్ట్రెంత్ అనేది లేదు, ఇది ఓన్లీ ఫర్ ఇంట్రాడే. అండ్ సేమ్ థింగ్ 15 minutesలో మనకి ఏం కావాలి, ఈ కన్ఫర్మేషన్సే కావాలి. అండ్ పీపుల్ ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఉన్నా కూడా పర్సనల్గా పింగ్ చేస్తూ ఉంటారు. పెద్ద హ్యూజ్ మెంబర్స్ ఏమి ఉండదు, ఓన్లీ థింగ్ ఈ సీరియస్నెస్ ఉండాలని చెప్పేసి చిన్న గ్రూప్ కూడా. యా, సో ఇక్కడ ఏంటి అంటే ఎవరికైనా సరే ఇది కొంచెం బిగినర్ స్టేట్లో ఉన్నా కూడా ఆర్ ఈవెన్ 1 to 2 years స్టేట్లో ఉన్నా కూడా ఏంటి అంటే మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేయడం తెలియదు. ఆ సీరియస్నెస్ తెలవాలని చెప్పేసేదే మా పర్సనల్ ప్రయత్నం కూడా. సో ఇంకా దీని అవసరం ఉందా అంటే లేదు. ప్రైస్ మనం ఏదైతే సపోర్ట్ జోన్లో పెట్టుకున్నామో ఇది ఎక్స్పెరిమెంటల్ ట్రేడ్. అండ్ అడిషనల్గా పర్సనల్గా నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే అట్లీస్ట్ సిగ్నల్స్ ఇస్తుందా లేదా. సో సిగ్నల్ వచ్చింది అండ్ రిస్క్ రివార్డ్ అట్లీస్ట్ ఈ హ్యామర్ ఆర్ దీనిపైన పెట్టుకున్న 30 points దొరికినా కూడా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. అండ్ ఎక్కడికి వెళ్ళాలి, మనకి అట్లీస్ట్ ఈ ఏరియాస్కి వచ్చాక రిజెక్షన్ మళ్ళీ ఏమైనా స్టార్ట్ అవుతే సెల్ ఆన్ రేజ్లో ఉన్నాం కాబట్టి
ఇక్కడ నుంచి ఏదైనా ట్రేడ్ జస్ట్ సింపుల్ ట్రేడ్ స్కాల్పింగ్ లాంటి ట్రేడ్స్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. సో అప్పటి వరకు మనం బేరిష్ చూడొచ్చా అంటే లేదు. అండ్ ఇదే థింగ్ కన్వే చేసిన లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా, అండ్ ఇదే మెన్షన్ చేసి పెట్టాను. మళ్ళీ కన్ఫర్మేషన్స్ వచ్చాక క్లియర్గా రెగ్యులర్ గ్రూప్లో పోస్ట్ చేసా, బికాజ్ ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి. అండ్ నేను కంప్లీట్ ఒకసారి ప్లే చేసి చూపిస్తే ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళింది. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి ప్రైస్ ఏం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 50 MA తర్వాత ఎప్పుడు చూసినా కూడా ఇట్లాంటి స్ట్రక్చర్ ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటుందో, ఇలాంటి స్ట్రక్చర్ ఎప్పుడు ఫామ్ అయినా కూడా ఒక మంచి బేరిష్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండ్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు కూడా. సో సేమ్ వే అట్లీస్ట్ ఇది ఎవరికి అంటే ఎప్పుడైనా సరే ట్రెండ్ లైన్స్ ఆప్షన్ బయర్స్ ఉంటారు కదా, నేక్డ్ ఆప్షన్ బయర్స్ అన్నారు. సో ఎప్పుడైనా సరే ఒక ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ అవుతే దాని రీటెస్ట్లో చేస్తే ఏంటంటే ఆప్షన్ బయర్స్కి ఫెచ్చింగ్ ఉంటుంది అండ్ ప్రీమియమ్స్ వెంటనే ఫాస్ట్గా వస్తాయి. వీళ్ళ సైకాలజీ కూడా ఏంటి అంటే హ్యూజ్ క్యాపిటల్ ఉండదు, ఆర్ ఈవెన్ ఉన్నా కూడా సరే ప్రైస్ అనేది ఫాస్ట్గా వాట్ వి కాల్ కొంత ప్రాఫిట్స్ అనేవి ఫాస్ట్గా రావాలి, 15 minutes to 1 hourలో రావాలి, అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అనే వేలోనే ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటి అంటే స్వింగ్ ట్రేడ్స్ అనేటివి ఇనిషియేట్ చేయకూడదు అనమాట. ఈవెన్ ఈ క్యాండిల్లో ఇనిషియేట్ చేసినా కూడా 1:1 తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి తప్పిస్తే దీంట్లో పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుంది, స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్ అనేటివి ఎక్కువగా ఈ ఏరియాలోనే వస్తూ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఈ 100 MA రిజెక్షన్ 50 MA రిజెక్షన్ క్రాస్ అయిపోతే మళ్ళీ ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది, ఈ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ 200 MA ఉంటుంది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సో అట్లీస్ట్ మనకి ట్రెండ్ లైన్ని డ్రా చేసుకున్నా కూడా సో అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు మనం అట్లీస్ట్ ఇంకొంచెం పైకి వచ్చినప్పుడు స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. అండ్ కంప్లీట్గా ప్రైస్ ఏంటి అంటే కొంత బేరిష్ ట్రాప్ అనేది జరిగింది ఈ ఏరియాలో. ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళు స్టాప్ లాస్ తీసుకోలేదు, బట్ స్టిల్ అంటే ఇది ఏంటి అంటే డే ఇన్లో డేటా చూసాక అర్థమవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఎవరైనా ఇనిషియేట్ చేసి ఉంటే అట్లీస్ట్ 1:1 1:2 బుక్ చేసుకున్నా పర్లేదు. అండ్ అట్ ద సేమ్ వే అట్లీస్ట్ ఈవెన్ తర్వాత ఎప్పుడైనా సరే టాప్లో ఆప్షన్ సెల్లింగ్కి ప్రిఫరబుల్, ఆప్షన్ బయింగ్ ఎప్పుడు కూడా ఎక్కువగా ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్స్ కానీ సైడ్ వేస్ బ్రేక్ డౌన్స్ కానీ పేషెన్స్గా వెయిట్ చేయాలి. అక్కడ ఏంటి అంటే మనకి జనరల్గా మనం స్పాట్లో 30 points మనం అనుకుంటాం కానీ సమ్ టైమ్స్ 20 pointsకి దొరుకుతుంది. అంటే ఆప్షన్ చార్ట్లో ఏంటి అంటే 10 to 15 points కూడా ఉండదు. అంత చిన్న స్టాప్ లాస్తో ఏంటి అంటే పెద్ద మూవ్స్ అనేటివి కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మళ్ళీ బోర్ కొట్టించాను. కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. సో అట్లీస్ట్ మళ్ళీ రీఎంట్రీలో ఎగ్జిట్ అయినా ఎవరైనా కొంచెం రిట్రేస్మెంట్ వచ్చి స్టాప్ లాస్ తక్కువ చూసుకొని ఎగ్జిట్ అయినా ఇక్కడ ఎవరైనా మిస్ అయినా కూడా అట్లీస్ట్ 1:1 1:1.5 అయితే ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత బుక్ చేసుకోకుంటే ఈ క్యాండిల్ని చూసైనా సరే బయటికి వెళ్ళిపోవాలి. బికాజ్ ఒక సపోర్ట్ లెవెల్లో అండ్ మనం పర్టికులర్గా డ్రా చేసే సపోర్ట్స్ ఏంటి అంటే మల్టిపుల్ ఏరియాస్లో అంటే హైయర్ టైం ఫ్రేమ్స్ నుంచి డ్రా చేస్తూ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ ఏరియాస్ని కనెక్ట్ చేస్తూ వస్తాయి లైన్స్ అన్నీ కూడా, దానికి చాలా వాల్యూ ఉంటుంది. సో ఇది బుల్లిష్ ప్యాటర్న్. అండ్ సేమ్ వే ఇది చూసి నాకు ఎగ్జిట్ అయినా కూడా పర్లేదు అనమాట. బట్ సో ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ వచ్చేసి మళ్ళీ 200 MA రెసిస్టెన్స్ తీసుకుంది. ఇది హార్లీలో చెక్ చేద్దాం ఒకసారి. ఎందుకు హవర్లీలో చూడాలి అంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎప్పుడు చేసినా కూడా అది మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అండ్ సేమ్ వే హార్లీ టైం ఫ్రేమ్లో చూడండి ప్రైస్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది ఎవ్రీ డే. సో ఇంతకుముందు ప్రైస్ సేమ్ వే అండ్ ఎస్టర్డే అంటే ప్రీవియస్ సెషన్లో అక్కడే ఉండేది. ఈరోజు కూడా మోరర్లెస్ సిమిలర్ లెవెల్లోనే మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. సో బట్ డేటా మాత్రం రీటైలర్స్ అందరూ బేరీ షిఫ్ట్ అయినారు. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. సో ఎప్పుడైనా సరే మనం అట్లీస్ట్ ఒక టైం ఫ్రేమ్ పైకి వెళ్ళి చూడడం వల్ల అండ్ ఇంకొకటి ఇక్కడ 50 MAనే ఉందా అంటే కాదు. అండ్ సేమ్ వే మన ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేసుకున్నా కూడా క్లియర్గా మనకి తెలిసిపోతుంది ప్రైస్ అట్లీస్ట్ ఏ రేంజ్లో రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది. అండ్ హ్యాపీగా ట్రేడ్లో ఎప్పుడు ఉండగలుగుతాం మనము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్స్ తెలిసినప్పుడే ఉండగలుగుతాం తప్పిస్తే అదర్ దెన్ దట్ కొంచెం డిఫికల్టే ఉంటుంది సైకాలజీ అనేది. టార్గెట్స్ ఎప్పుడు తెలుస్తాయంటే ప్రతి ప్యాటర్న్కి బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు డేటా ఇంటెన్సిటీ అర్థమైనప్పుడు. అండ్ ఎనీవే ఇవన్నీ కూడా కొన్ని షార్ట్ వీడియోస్లో చేయాలనే ప్లాన్ అయితే ఉండింది, బట్ టైం దొరకట్లేదు. సో అవన్నీ ఏంటి అంటే క్విక్ లెర్నింగ్ లాగా ఉంటుంది. అప్పుడు మీకు లెవెల్స్ ఓవర్ నాయిస్ కానీ ఈవెన్ మీ పర్సనల్గా ట్రేడింగ్ సైకాలజీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవన్నీ చూస్తే. సో విల్ వర్క్ ఆన్ ఇట్. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ మేజర్గా అట్లీస్ట్ మనకి కన్ఫర్మేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాం. సో హార్డీ టైం ఫ్రేమ్లో చూడడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది చూడండి. సో రెగ్యులర్గా చెప్పేది ఇదే, మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తే తప్ప మనకి ఎక్కువగా గ్రిప్ రాదు మార్కెట్స్ పైన. అండ్ ఈ మాత్రం నాలెడ్జ్ అర్థం కావాలన్నా ఏం చేయాలన్నా కూడా 2 to 3 years ఎక్స్పీరియన్స్ పైనే ఉండాలి. సో అప్పుడే
వాటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రైస్ ఎలాంటి రియాక్షన్స్ అవుతుంది అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొకటి సైకలాజికల్ వ్యూ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకి ఒక 10 days బిఫోర్ చెప్పాలనుకుంటే ఫెబ్ అండ్ మార్చ్ ఏం జరిగింది, ప్రైస్ గ్యాప్ డౌన్ అవ్వగానే మళ్ళీ ఇంకొక 0.5% కానీ 0.75% కానీ ఆ రోజు 1.5% డౌన్ మూవ్లోకి వెళ్తూ ఉంటే సో మైండ్ ఏంటి అంటే ఇదే ప్రిపేర్ అయిపోతుంది, అంటే ఇంకా కిందికి వస్తుంది అని స్విచ్ అయిపోతూ ఉంటారు. బట్ ఇట్ వోంట్ హ్యాపెన్. జనరల్గా ఈ ఫస్ట్ క్యాండిల్ మనం సిగ్నిఫికెన్సీ చూసినా కూడా దాన్ని చాలాసార్లు బ్యాక్ టెస్ట్ చేసినా కూడా ఒక సపోర్ట్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలిసిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి హోంవర్క్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఎందుకు ఎప్పుడైనా సరే ఇదే చెప్తా, బాటమ్స్లో ఎప్పుడు కూడా మనం చేజ్ చేయకూడదు అని చెప్పేసి, ఠీక్. అండ్ డేటా కన్ఫర్మేషన్ లేదు కూడా కాబట్టి ఇది అనమాట. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్కి చాలా హై ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ దాన్ని చూసేవే మారాలన్నమాట. కంబైన్ చేసే మల్టిపుల్ థింగ్స్తో కంబైన్ చేస్తూ ఉంటే ఏంటి అంటే చాలా యూజ్ ఉంటుంది. యా, ఒకసారి రేపటి కోసం డేటా ఏం చెప్తుంది, క్లూజ్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు పొజిషనల్గా బుల్లిగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ బట్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కానీ వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ కానీ కంబైన్డ్గా చూస్తే ఏంటి అంటే ఓవరాల్గా వీళ్ళు ఒక మంచి స్ట్రాంగ్ బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రేపటి కోసం. బికాజ్ ఇంకా డౌన్ సైడ్ మూవ్ వెళ్తుంది. అండ్ గ్లోబల్గా ఏంటి అంటే ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేసినారు కాబట్టి మైండ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో మీరు ప్రతిదీ మైండ్లో పెట్టుకొని చేస్తే మనం ట్రేడింగ్ చేయలేము. మేజర్లీ మార్కెట్లో న్యూస్ అంతా కూడా మనల్ని ట్రాప్ చేయడానికే ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ రేపటికి పర్ఫెక్ట్గా హెడ్ చేసుకున్నారు. రేపు అంత ఇంట్రెస్ట్ లేదు మార్కెట్లో, బట్ ఓన్లీ ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. అండ్ ప్రొపరేటరీస్, సో వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్నే ఫాలో అవుతుంటారు. ఈవెన్ రేపు కూడా చెప్పాలి అంటే ఇన్ఫ్యాక్ట్ రీటైలర్స్ ఎలా అయితే స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ ఏంటి అంటే ఓవరాల్గా మనం కంబైన్ చేసి చూసినప్పుడు వాళ్ళు పొజిషనల్గా బేరిష్ ఉంటారు. బట్ ఇంట్రాడేలో ఏంటి అంటే మనలాగా వాళ్ళు స్విచ్ అవ్వరు, పొజిషనల్గా వేరే ఉంటుంది. అండ్ ఇంట్రాడే కోసం రీటైలర్స్ ఎక్కడ ట్రాప్ అవుతే వాళ్ళ పొజిషన్స్లో బ్లఫ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ట్రాక్ చేయడం అంత డిఫికల్ట్ అనమాట. అట్లీస్ట్ మనం ప్రొపరేటరీస్ని ట్రాక్ చేసినా కూడా సరిపోతుంది. అండ్ ప్రొపరేటరీస్ని ట్రాక్ చేసినా కూడా కంప్లీట్గా ఒక సైకిల్ అంతా టెస్ట్ చేస్తే తప్ప వాళ్ళ సైకాలజీ అర్థం కాదు. అండ్ డిఐఎస్ మనం డిఐఎస్ని కన్సిడర్ కూడా చేయం జనరల్గా. ఠీకే, ఓవరాల్గా ఇక్కడ నుంచి మనం కీ టేక్అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి బేరిష్ మూవ్ చేయకపోవడం కాదు. ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు, ప్రొపరేటరీస్ బుల్లిష్ ఉన్నారు కదా అని చెప్పి బ్లైండ్గా ఫస్ట్ క్యాండిల్లోనే బుల్లిష్ చేయడం కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసి చూడాలి కాబట్టి సో ఒకసారి ఆ లెవెల్స్ని కూడా క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. యా, సో ఇది రేపటికి. అండ్ మనకి థర్స్డే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. కుదిరితే ఆ లెవెల్స్ని కూడా పోజ్ చేయడానికి ట్రై చేస్తా, బట్ ఇట్ టేక్స్ టైం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈఎంఎస్ వి కన్సిడరింగ్ ఇట్ యాజ్ మేజర్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే ప్రైస్ డైరెక్ట్ మేజర్ రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో జనరల్గా ఇది ఏంటి అంటే ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. ఠీకే, సో ఎందుకు మనం బ్యాక్ నుంచి రావట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి హై కన్ఫర్మేషన్ కావాలి అంటే ఈఎంఎస్ బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ మనకి జనరల్గా ఈలో మనకి పోవట్లేదు, మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వచ్చింది అంటే ఇది ఏంటి అంటే నో ట్రేడింగ్ జోన్ పెట్టుకుంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్. లేదు అంటే ఏంటి అంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇక్కడే ప్రాఫిట్ బుక్ చేయగలదు, ఇలాంటి సినారియోస్ అన్నీ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి ఈవెన్ బిగినర్స్కి కూడా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో మేము ఈ లెవెల్ని ఏదైతే ఉందో ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ప్రైస్ దీనిపైన బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయి పైకి వెళ్తూ ఉంటే రీటెస్ట్ అనేది క్విక్గా చూడండి, ఇక్కడ రీటెస్ట్ అయింది, ఇక్కడ రీటెస్ట్ అయింది. ఇది ఎవరో నేర్పించారు, సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో బికాజ్ ఎవరు ఎంత చెప్పినా కూడా మన సైకాలజీ పైన మనమే వర్క్ అవ్వాలి, మనమే నేర్చుకోవాలి. అండ్ ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ సేమ్ వే డైరెక్ట్గా ఈ ఏరియాస్లో అంటే గ్యాప్ అప్ పైకి వెళ్తున్నా కూడా సో ఈ లెవెల్లో మీడియం ప్రాబబిలిటీ అన్నా అంటే ఇంకా లో ప్రాబబిలిటీ అనేది వదిలేసేయండి రేపటి కోసం. బికాజ్ ఎప్పుడైనా సరే కన్ఫర్మేషన్స్ పైన వర్క్ చేయాలి. అండ్ బేరిష్ ట్రేడ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా స్విచ్ అవ్వాలి. అండ్ ఎప్పుడైనా సరే ఈ ఏరియా నుంచి మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్స్ వస్తూ ఉంటే అప్పుడు ఈఎంఎస్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇది వచ్చే ట్రేడ్ మీడియం ప్రాబబిలిటీ అంటే బేరిష్ ట్రేడ్ అనమాట. సో డేటా ఏంటి అంటే ఇది కాన్ఫ్లుయెన్స్ జోన్ కాబట్టి
స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హార్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా మనకి 50 ఈఎంఏ ఉంది. ఈవెన్ క్విక్గా అర్థం కావాలి అంటే హవర్లీ టైం ఫ్రేమ్లో 50 ఈఎంఏ పైన కూడా ప్రైస్ క్లోజ్ అయినా కూడా మనకి మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. అప్పుడు బుల్లిష్ ట్రేడ్కి వెళ్ళొచ్చు. 50 ఈఎంఏ కిందనే ట్రేడ్ అవుతా ఉంటే ఏంటి అంటే 15 మినిట్స్లో కూడా ఈఎంఎస్ కిందే ప్రైస్ ఉంటుంది కాబట్టి ఇది మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. సో సింపుల్గా చెప్పాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ లెవెల్స్ ఈఎంఎస్ పైన ఈఎంఎస్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ 3 ఈఎంఎస్ ఉన్నాయి కదా, ఈఎంఎస్ పైన పైకి వెళ్తా ఉంటే ఇది మీడియం ప్రాబిలిటీ బుల్లిష్, అండ్ ఈఎంఎస్ కిందన కన్ఫర్మేషన్ తీసుకొని కిందికి వస్తూ ఉంటే ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ మోస్ట్లీ సమ్ టైమ్స్ మనకి సైడ్ వేస్ డేటా ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక బిగ్ క్యాండిల్ వస్తూ ఉంటుంది ఈ జోన్లో, ఆ క్యాండిల్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది ఎక్స్పైరీస్ డేస్ అన్నీ కూడా. సో వోలటైలిటీ ఏంటంటే పైకి వెళ్ళినప్పుడు మనకి జనరల్గా ఒక స్వింగ్ ఇస్తుంది, మళ్ళీ మనం అందరం బుల్స్ ట్రాప్లో పడతాం, మళ్ళీ కిందకు వచ్చాక బీర్ ట్రాప్లో పడుతూ ఉంటాం. సో మనకి ప్రైస్ మార్కెట్ కలిసి రావట్లేదు, ఆర్ లక్ లేదు, ఫెయిత్ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం బ్యాక్ టెస్ట్ చేయక మార్కెట్ని రకాలుగా బ్లేమ్ చేస్తూ ఉంటాం. బట్ దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సో స్విచ్ అయిపోతూ ఉంటే ఏంటి అంటే అట్లీస్ట్ మనకి ఈవెన్ రాంగ్ ఎంట్రీ తీసుకున్నా కూడా మళ్ళీ మనకి ఎగ్జిట్ తీసుకోవడానికి అట్లీస్ట్ మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్లో ఎగ్జిట్ తీసుకోవడానికి ఆర్ జీరో లాస్ జీరో ప్రాఫిట్లో ఎగ్జిట్ తీసుకోవడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి చూస్తున్నాను. సో అట్లీస్ట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం యాక్సెప్ట్ చేయగలగాలి ఆ లెవెల్లో. అండ్ ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ లో ప్రాబిలిటీ బేరిష్ ఎక్కడ అంటే సో ప్రస్తుతానికి ఓన్లీ మీడియం ప్రాబిలిటీ ఫాలో అవుదాం, బికాజ్ డేటాలో ఒక కాన్ఫిడెన్స్ జోన్లో ఉంది కాబట్టి అంత పెద్దగా థింక్ చేసి బోల్డ్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. యా, సో లో ప్రాబిలిటీ అనేది ఇన్ కేస్ ఏదన్నా ఉంటే నేను అట్లీస్ట్ నా అబ్జర్వేషన్స్ని ప్రోజ్ చేయడానికి ట్రై చేస్తా. సో మనం మంత్ అంతా కూడా ఫస్ట్ 2-3 వీక్స్ మనం వాట్ వి కాల్ ఫస్ట్ 15 to 20 డేస్లో మనం మంచి హెల్దీ ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్కువగా ఎంటర్టైన్ చేయొద్దు మార్కెట్లో. మనకి అర్థం కాని స్ట్రక్చర్ ఫామ్ అయినా ఆర్ కొంత అన్సర్టనిటీ ఉన్నా కూడా మార్కెట్కు దూరంగా ఉంటే ఏంటి అంటే మన ఈ 2-3 వీక్స్ ఎఫర్ట్స్ అనేటివి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, మనం ఎర్న్ చేసిన మన పాయింట్స్ అన్నిటివి కూడా పోకుండా ఉంటాయి. కాబట్టి సో ఇది పర్సనల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసేది. ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది మనకి, రెగ్యులర్గా హిట్ లెవెల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయడం కూడా బెటర్. ఇన్ కేస్ నేను చెప్పింది అర్థం కాకుండా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయడండి, బికాజ్ ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. కొంచెం హోంవర్క్ చేస్తే తప్ప అర్థం కాదు. అండ్ యా, సో ఇది మనకి. అండ్ ఇంకా అడిషనల్గా సపోజ్ ఒక సబ్స్క్రైబర్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది లెట్ మీ జస్ట్ అ మూమెంట్. అంటే సెల్ ఆన్ రైజ్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి ఏంటి అనేది ఉంటుంది కదా. సో అదేంటి అంటే మనకి ఇందులో ఉన్నప్పుడు సో ఇక్కడ క్లియర్గా చూడండి ప్రైస్ అనేది మనకి తెలుస్తూనే ఉంది. బట్ స్టిల్ మనం ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్లా అనుకున్నాము, బట్ ఇది వెళ్ళదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఇంత సెల్ ఆన్ రైజ్ని ఎక్కడెక్కడి నుంచో హోల్డ్ చేస్తూ ఉంటారు. సో అంటే నాట్ అగైన్స్ట్ దిస్ కంపెనీస్ అయినా అది కాదు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సెల్ ఆన్ రైజ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ క్లియర్ బ్రేక్ డౌన్ ఉన్నప్పుడు తీసుకోవాలి. ఈ లెవెల్స్ నుంచి హోల్డ్ చేస్తూ ఉండడం వల్ల చూడండి ఎంత లాసెస్లో ఉంటారు. మీ సైకాలజీ ఏం కావాలనేది. సో సెల్ ఆన్ రేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బై చేయకండి. ఓన్లీ థింగ్ బై ఎప్పుడు చేయాలి అంటే మనకి కన్ఫర్మేషన్స్ బాటమ్ నుంచి అట్లీస్ట్ చాట్ ప్యాటర్న్స్, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కానీ, డబుల్ బాటమ్ కానీ ఇట్లాంటి థింగ్స్ వచ్చినప్పుడు అండ్ ఆ టార్గెట్స్ రాగానే వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా హోల్డ్ చేయకూడదు అనమాట. సో మీలో ఎవరైనా సరే ఇట్లాంటి లెవెల్స్ అన్నీ హోల్డ్ చేస్తూ ఉంటే ఈ లెవెల్స్ అన్నీ హోల్డ్ చేస్తూ ఉంటే ఏంటి అంటే మారండి. సో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ మీలో ఎవరైనా అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీనియర్ ట్రేడర్స్ ఉన్నా కూడా కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా అట్లీస్ట్ లెట్ us know, సో దట్ మేము టిప్స్ అట్లాంటివి కాదు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అనాలిసిస్తో హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. యా, సో ఇంత పెద్ద మూవ్స్ని హోల్డ్ చేయకండి అనేది మా పర్సనల్ ఇంటెన్షన్స్. బికాజ్ మీరు ఎంతో కష్టపడి మనీ సంపాదించుకుంటారు, బట్ ఇందులో పెట్టి ఎన్ని రోజులని ఇంకా చూస్తారు అట్లా. సో యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.